2019 లోక్సభ ఎన్నికల కంటే 2024 లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం 5 నుంచి 10% పడిపోయింది. మొదటి 2 దశల్లో పడిపోయింది. మూడో దశలో కూడా డల్ గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల చాలా రాజకీయ పార్టీల నుదిటి వ్రాతలు మారిపోవచ్చు. ఓటర్లలో ఉత్సాహం పూర్తిగా కొరవడింది. దేశమంతటా స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కొంత భిన్నంగా ఉన్నట్లుగా తోస్తున్నది. ఓట్ల శాతం ఓటర్ల నిరుత్సాహాన్ని బట్టి ఏ పార్టీ నెగ్గుతుంది, ఏ పార్టీ ఓడుతుంది అని చెప్పడం సాధ్యం కాదు. అయితే విశ్లేషకులు ఏదో రకం అంచనా వేస్తూనే ఉంటారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కానీ, ఇండియా కూటమికి కానీ అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఎటువంటి ప్రభంజనాలు లేవు. ప్రజలు మతం ఆధారంగా నిట్టనిలువుగా చీలిపోయిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. 2014-19 ఎన్నికల్లో మోడీ ప్రభంజనం బీజేపీకి బాగా కలిసి వచ్చింది. 2024లో అటువంటి ప్రభంజనం జాడే లేదు. అలా అని రాహుల్ గాంధీకి అనుకూలంగా పరిస్థితులు లేవు. అయితే బీజేపీ దాడిని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధానంగా కేంద్రీకరించడం వల్ల కాంగ్రెస్ కు బాగా మేలు జరిగే అవకాశం ఉంది. అయితే బీజేపీ తాను బలంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లో చాలా సీట్లను 2024 ఎన్నికల్లో కోల్పోవచ్చు. కొత్తగా దక్షిణాది రాష్ట్రాలకు, తూర్పు రాష్ట్రాలకు విస్తరించాలన్న బీజేపీ ప్రయత్నాలు కూడా ఫలించకపోవచ్చు. 2014కు ముందు బీజేపీకి లోక్సభలో వచ్చిన అత్యధిక సీట్లు 182 మాత్రమే. 2014కు ముందు అంటే బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ నరేంద్ర మోడీ. 2024లో మోడీ ప్రభంజనం లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న 303 సీట్ల నుంచి బీజేపీ సీట్లు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. తాను 2019లో గెలిచిన మెజారిటీ సీట్లలో బీజేపీకి 43% ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల శాతం తగ్గినా తక్కువ మెజారిటీలతో సీట్ల సంఖ్యను కాపాడుకునే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా రూల్అవుట్ చేయలేం. అయితే 2 వరుస ఓటములతో ఇండియా కూటమిలోని రాజకీయ పార్టీలు గుణపాఠాలు నేర్చుకున్నాయి, మరింత విజ్ఞతతో వ్యవహరిస్తున్నాయి. తమ కూటమిలో ఇతర పార్టీలకు సహకరిస్తున్నాయి. మూడో దశలో 93 నియోజకవర్గాల్లో పోలింగ్ పరిపూర్తితో సగానికి పైగా లోక్సభ నియోజకవర్గాలు, ఖచ్చితంగా చెప్పాలంటే 238 స్థానాలు ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం పూర్తయింది. ఎన్డీఏ 5 సంవత్సరాల క్రితం గెలుచుకున్న 111 స్థానాలలో 20ని ప్రస్తుతం ఎన్నికలలో మొదటి 2 దశల్లో కోల్పోని ఉన్నది. మూడో దశలో మరో 20 సీట్లను సైతం అది కోల్పోయే అవకాశం ఉన్నది. అంటే 2019 కంటే దాదాపు ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ లో 60 సీట్లను కోల్పోయే ప్రమాదం ఉన్నది. నిజంగా ఇదే జరిగితే బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లటం ఖాయం. కొత్త లోక్సభలో బీజేపీకి కనీస మెజారిటీ 272 కంటే తక్కువ స్థానాలే లభిస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ 94 సీట్లలో గతంలో కేవలం 12 మాత్రమే గెలుచుకున్న ఇండియా కూటమి ఈసారి మరో 15 సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది. 15 ప్లస్ 12 27 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు సాధించిన విజయాలే అందుకు నిదర్శనం. అంటే ఇది ఊరికి ఊహాగానం కాదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఫలితాలను బట్టి అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ అనుకూలత 80.12 నుంచి 65.27కు తగ్గనున్నది. అంటే ఎన్డీఏ అనుకూలత అంటే అది సిఫాలజిస్టులు క్యాలిక్యులేట్ చేస్తారు అనుకూలత. మూడో దశ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్ల తీర్పు నిర్ణయాత్మకం కానున్నది. ఈ రాష్ట్రంలో బీజేపీకి తీవ్ర ప్రతికూలతలు ఉండగా ఇండియా కూటమికి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటి విజయవంతంగా అమలు చేసింది. అందువల్ల చాలా పాజిటివ్ గా ఉన్నట్టు అంచనాలు వస్తున్నాయి. అయితే మోడీ మ్యాజిక్ ఏమైనా పనిచేస్తుందా అన్న అనుమానాలు కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ జరగనున్న 14 స్థానాల పోలింగ్ జరిగిన అంటే ఈ రోజున అంటే మూడో దశలో పోలింగ్ జరిగిన 14 స్థానాలు అత్యధికం ఉత్తర మధ్య కర్ణాటకలో ఉన్నాయి. వీటన్నిటిని ఎన్డీఏ కోల్పోయే అవకాశం ఉన్నది. 2019లో ఎన్డీఏ 14 స్థానాలను గెలుచుకుంది. 14 స్థానాలను ఈసారి కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నది. 2014లో 11 స్థానాలను, 2009లో 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను ఇక్కడ సాధించింది. ఈ ఫలితాల ప్రాతిపదికను చూస్తే ఈ 14 నియోజకవర్గాల్లో కనీసం 7 స్థానాలలో కాంగ్రెస్ స్పష్టంగా ముందంజలో ఉంది. మిగిలిన కూడా గెలుచుకునే అవకాశం ఉన్నది.
ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతాన్ని ఎన్నికల్లోనూ నిలబెట్టుకోగలిగితే కాంగ్రెస్ బీజేపీ అధీనంలో ఉన్న 14 సీట్ల 7ంటిని తప్పకుండా కైవసం చేసుకోగలుగుతుంది. ప్రజ్వల్ ఉదంతంతో అప్రతిష్ట పాలైన జనతాదళ్ ఎస్ పార్టీకి చెందిన ఓటర్లను తన వైపుకి తిప్పుకోగలిగితే కాంగ్రెస్ లభించే స్థానాల సంఖ్య 11కి పెరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ మూడో దశలో ఎన్డీఏ కూటమి మరో 20 సీట్లను కోల్పోయిన పక్షంలో ఈ సార్వత్రిక ఎన్నికల ఆరంభంలో ఎవరూ ఊహించని పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నది. అంటే బీజేపీ స్వీప్ చేస్తుంది, 350 పైగా వస్తుంది, ఎన్డీఏ కూడా 400 సీట్లు పైగా వస్తాయి, 400 పార్ 400 పార్ అంటే దాన్ని అధిగమించేస్తామన్నట్టుగా మోడీ గారు తీవ్రమైన ప్రచారం చేశారు. ఒక వేవ్ క్రియేట్ చేయడానికి ఆయనంతటికి ఆయన గాలి ఆయనే కొట్టుకున్నాడు. కానీ ఆ పరిస్థితులు అలా లేవు. బీజేపీ నేతృత్వంలో అధికార కూటమి కనీస మెజారిటీ 2072 సైతం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఎన్నికల్లో అధికారం దక్కదేమోనన్న భయం బీజేపీలో ఇప్పటికే కనిపిస్తున్నది. నరేంద్ర మోడీ ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయన్న విమర్శ ఇప్పటికే ప్రారంభించారు. అంతేకాకుండా నోటి మీద అదుపు కోల్పోయారు. అంతేకాకుండా తనకు భవిష్యత్తులో అవసరం వస్తే ఆదుకునే అవకాశాలున్న ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. ఇది పెద్ద చారిత్రక తప్పిదం కావచ్చు. జూన్ 10వ తేదీన ఒడిశాలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తారని ప్రధాని ఒరిస్సా ప్రచార సభల్లో ఎచ్చులకు పోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రజలను ఆహ్వానించేశారు కూడా. అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానించిన నవీన్ పట్నాయక్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. దానిపై మోడీ వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. మేము రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానించిన వారు రాకపోయినట్లుగా మీరు రాకపోకుండా ఉండకండి, మీరు రండి, మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రండి అని నరేంద్ర మోడీ ఒరిస్సా ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. అదే టెంపరితనం అంటారు కదా, టెంపరితనం. 2 నెలల క్రితం నవీన్ పట్నాయక్ ప్రశంసలతో ముంచెత్తిన అప్పుడు అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, సీట్ల అడ్జస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రశంసలతో అందుకు కాకపోతే సీట్ల అడ్జస్ట్మెంట్ కుదరలేదు. దానితో 2 నెలల క్రితం నవీన్ పట్నాయక్ ప్రశంసలతో ముంచెత్తిన నరేంద్ర మోడీ ఇప్పుడు మాట మార్చారండి. పెడితే పెళ్లి లేకపోతే తద్దినం అన్న పద్ధతిలో నవీన్ పట్నాయక్ మీద ఈయన మోడీ గారు మాట్లాడుతున్నారు. ఒడిశాలో బీజేపీ సూర్యుడు అస్తమించాడు, కాంగ్రెస్ పరాజయం పాలైంది, భవిష్యత్తు బీజేపీదేనంటూ మోడీ బడాయి కబుర్లు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని విమర్శించినట్లు ఒడిశా ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. 2014 ముందు బీజేపీ లోక్సభలో వచ్చిన అత్యధిక సీట్లు 182 మాత్రమే. ఈ విషయం ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఈసారి దగ్గరికి వచ్చేస్తే మరి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అవసరము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవసరం తప్పకుండా వస్తుంది కదా. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ ఎప్పుడు పాడే రోటి పాటని ఒడిశాలో పాడారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా పాడారు నరేంద్ర మోడీ. అయితే చాలా కాలంగా బీజేపీ పగటి కళలు కంటున్నదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భావిస్తున్నారు. జూన్ 9వ తేదీన నవీన్ పట్నాయక్ వరుసగా 6వసారి ముఖ్యమంత్రి కావచ్చు. ప్రమాణ స్వీకారం జూన్ 9న మధ్యాహ్నం 11:30 నుంచి 1:30 మధ్య జరగవచ్చు. పూరి జగన్నాథుని ఆశీర్వాదాలు నవీన్ పట్నాయక్ పూర్తిగా ఉన్నాయని ఒడిశా ప్రజలు విశ్వసిస్తున్నారు. పూరి జగన్నాథుని ఆశీర్వాదాలు ఉండగా రామ్లల్లా ఆశీర్వాదాలు అవసరం లేదని పరోక్షంగా ఎకశక్యం ఆడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా నరేంద్ర మోడీ అమిత్ షాలకు తమ నోటి దురదను పూర్తిగా తీర్చేసుకున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ వారు ఇద్దరు, ముఖ్యంగా అమిత్ షా రోటిపాట పడుతూనే ఉంటారు. మాఫియా రాజ్, కరప్షన్ అంటూ గాలి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ డంబాచారాలు పలుకుతూనే ఉంటారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న గుజరాత్, యూపీలలో పేదల శాతం ఎక్కువగా ఎందుకు ఉన్నదన్న అంశాన్ని మాత్రం ప్రస్తావించరు. పోలవరం ప్రాజెక్టుకు 60,000 కోట్లు ఇచ్చామని గడ్కరీ అంటే 15,000 కోట్లు ఇచ్చామని మోడీ అంటారు. జాతీయ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. మోడీ, చంద్రబాబులు ప్రధాన నిందితులు ఈ జాప్యం జరగటానికి. నేరం ప్రస్తుత ప్రభుత్వంపై నెట్టడానికి వారు వెనుకాడటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాయకుల మధ్య లేకపోతే సెంట్రల్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల మధ్య ఏదన్నా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు ఏమైనా జరిగినాయా అన్న అనుమానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రంగా ఉన్నాయి.
ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా అతిపెద్ద వ్యవస్థీకృత కుంభకోణం నడిపిన నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఇతరులను నిందించడం, అవినీతి గురించి ఇతరులను నిందించడం విడ్డూరంగా ఉన్నదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే రేపు మెజారిటీ రాకపోతే మద్దతు అవసరమైన పార్టీలనే విమర్శించడం ఖచ్చితంగా చారిత్రక తప్పిదమే అవుతుంది, అది సెల్ఫ్ గోలే అవుతుంది.